తొలి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ తొలి శుక్రవారం కాబట్టి ఈరోజు ప్రదోష సమయంలో అమ్మవారిని ఈ విధంగా పూజించుకుంటే ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. అసలు ప్రదోష సమయం అంటే ఏమిటి, ఆ సమయంలో అమ్మవారిని ఎలా పూజించాలి, ఏం నైవేద్యం పెట్టాలి, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం అంటేనే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేసుకునే రోజు. అందులోనూ సాయంకాల ప్రదోష సమయం మరింత విశేషమైనదిగా భావిస్తారు. అసలు ప్రదోషం అంటే ఏమిటి? మన పెద్దలు మునుమాపటి వేళ అని అంటారు కదా, అంటే సూర్యుడు అస్తమించబోతూ ఉంటుంది, పూర్తిగా చీకటి పడదు, అలాగని పగటి వెలుతురు కూడా ఉండదు. ఈ రెండింటి మధ్య ఉన్న సమయాన్నే సంధ్యా సమయం అని అంటారు. ఈ సమయం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే శ్రావణ శుక్రవారం రోజున ఎన్ని పనులున్నా సరే వీలైనంత వరకు ఈ సమయంలో ఇంట్లో ప్రశాంతంగా ఉండి అమ్మవారిని పూజించుకోవడం మంచిది. అయితే పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే పెద్దది కాదు, చిన్నదైనా సరిపోతుంది. ముందుగా ఆ ప్రతిమకు పసుపు నీటితో అభిషేకం చేయాలి. మళ్ళీ శుభ్రమైన మంచినీటితో అభిషేకం చేసి పసుపు, కుంకుమ, గంధంతో చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత ఎర్రటి గంధంలో ముంచిన మారేడు దళాలను అమ్మవారికి సమర్పించాలి. ఎన్నైనా సరే, అవి 5 అయినా 11 అయినా ఎన్నైనా సరే. ఎర్రటి గంధంలో ముంచిన మారేడు దళాలను అమ్మవారికి సమర్పించి కనకదార స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవాలి. ఇక నైవేద్యం ఏంటంటే, అమ్మవారికి తెలుపు రంగులో ఉండే ఏదైనా స్వీట్ నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది ఇంట్లో తయారు చేసిన స్వీట్ అయితే మంచిదే, కుదరకపోతే బయట నుంచి తెచ్చిన స్వీట్ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదంటే పటిక బెల్లం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారి ముందు ప్రశాంతంగా కూర్చొని, అమ్మ, మా ఇంట్లో ఎప్పటికీ సుఖశాంతులు కొలువై మా ఇంట్లో నీ కృప, లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉండేలా ఆశీర్వదించమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ విధంగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారి కృపకు పాత్ర